హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం हरे कृष्णा प्रभु जी, డెబ్బై दंडवत రెండవ प्रणाम। అధ్యాయం 72వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. 3 శ్లోకాలు నిన్న చూసాం. ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థానికి రావడం అనేటువంటిది మనం చూసాం. ఇంద్రప్రస్థానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుని ఏ విధంగా గౌరవంగా ఆహ్వానించారు, ఏ విధంగా అందరూ కూడా పూజించారు, ఏ విధంగా ఆయనకి విలువనిచ్చారు అనేటువంటిది చూసాము. తర్వాత ఆయన దగ్గర నుంచి చాలా మంది ఆశీర్వాదాలు తీసుకున్నారు. చాలా మందిని శ్రీకృష్ణ భగవానుడు కూడా నమస్కరించడం అనేటువంటిది జరిగింది. అందరినీ కూడా ప్రేమగా అభిమానంగా పలకరించడం అనేటువంటిది జరిగింది. ఇలా ఇంద్రప్రస్థం వచ్చిన తర్వాత వెంటనే ధర్మరాజు తన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, రాజసూయ యజ్ఞం చేయాలి అనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది వెంటనే ఏం తెలియచేయలేదు. కొంతకాలం పాటు ఇంద్రప్రస్థంలో ఉన్నారు. సో ఇంద్రప్రస్థంలో శ్రీకృష్ణుడికి కూడా సరి అయినటువంటి విడిది ఏర్పాట్లు చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు శ్రీకృష్ణుడికి మాత్రమే కాదు, శ్రీకృష్ణుడితో పాటు వచ్చినటువంటి అందరి అతిథులకి లక్షల మంది సైన్యం, తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులు, సో వీళ్ళందరికీ కూడా అతిథి ఏర్పాట్లన్నీ చేయడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు చాలా కాలం పాటు అక్కడ ఉన్న తరువాత కొంతకాలం తర్వాత ఒక రోజు మంచి సమయము సందర్భము చూసుకొని ధర్మరాజు శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఏమని అంటున్నారు అని అంటే, యజ్ఞాలలోకెల్లా రాజు లాంటి రాజసూయ యజ్ఞాన్ని నేను చేయాలి అని తలపెడుతున్నాను. ఈ యజ్ఞాన్ని తలపెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం నీ యొక్క విభూతులైనటువంటి దేవీ దేవతలను అందరినీ కూడా ప్రసన్నం చేసుకోవడానికి. అందుకు నాకు నీ అనుమతి కావాలి, అందుకు నాకు నీ సహకారం కావాలి అనేటువంటి విషయాన్ని ఆయన శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆయన చేయబోయేటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశము దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవడం. ఎందుకు దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవాలి అంటే, ఆయన ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలేటువంటి రాజుగా తను తను ప్రకటించుకోవాలి అని అనుకోవడం అనేటువంటిది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. దీని వెనకాల భగవద్భక్తి ఏమి లేదు, భక్తి ప్రధానమైనటువంటి కారణం కాదు. ఇది కూడా ఒక రకంగా చూడాలి అని అంటే కామ్య కర్మ లాంటిది, లేదంటే ఆ వైదిక వేదాలలో చెప్పబడినటువంటి ఏవైతే ఉమ్, ఒక సెక్షన్, కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉంటుందో అందులో ఆ కర్మకాండ లాంటిది. అయితే దేవీ దేవతల ఆరాధన కర్మకాండలో లాగా చేయకుండా శ్రీకృష్ణుడిని ఆహ్వానించి శ్రీకృష్ణుడికి పర్మిషన్ తీసుకొని తను ఆ, నీ విభూతులకి నేను పూజ చేయాలి అని అంటున్నారు. అంటే దేవతలకి పూజ చేయాలి, ఎందుకంటే దేవతలు నాకు వరాలు ఇస్తారు కాబట్టి అని కాదు, నీ విభూతులకి నేను పూజ చేయాలి అని అంటున్నారు. దేవీ దేవతలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క విభూతులే. ఆ విషయాన్ని మనం ఈయన ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞం ద్వారా మనం గమనించాలి. అప్పుడు కృష్ణుడే సంతృప్తి పడినట్లు. ఓకే, సో తన తన ఆ, అంశలైనటువంటి దేవతలని కృష్ణుడి నుంచి వేరు చేసి అర్చన చేయడానికి, కృష్ణుడితో సంబంధంతో అర్చన చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఓకే, సో మనం అందరం ఏం చేస్తాం, కృష్ణుడి నుంచి వేరు చేసి కృష్ణుడి యొక్క అంశలైనటువంటి, కృష్ణుడి యొక్క సేవకులైనటువంటి దేవీ దేవతలని కృష్ణుడితో సమాన స్థాయిలో కూర్చోబెట్టి చేస్తాం మనం పూజలు. కానీ కృష్ణుడితో సంబంధం లేకుండా కృష్ణుడి పొజిషన్ లో వాళ్ళని కూర్చోబెట్టి చేయడం అనేటువంటిది అది అపరాధం. అలాంటి అర్చన పూర్తిగా కామ్యకర్మ కింద వస్తుంది, అలాంటి అర్చన కర్మకాండ కింద వస్తుంది. కానీ ధర్మరాజు వాళ్ళ స్థాయిని పెంచడం కోసం ఆయన, దేవతల యొక్క స్థాయిని పెంచడం కోసం ఆయన రాజసూయ యజ్ఞం చేయట్లేదు. దేవతలని శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకులుగా గుర్తించడం కోసం, దేవతలందరికీ కూడా యజమాని శ్రీకృష్ణుడు అనేటువంటి విషయం ఈ సమస్త విశ్వానికి ప్రకటించడం కోసం, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉన్నతత్వాన్ని మనందరికీ తెలియచేయడం కోసం ఆయన ఈ యజ్ఞాన్ని చేస్తున్నారు. అది ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞంలో ఉన్నటువంటి గొప్పతనం. మరి అయితే ఇంకా ఆయన ఏ విధంగా సంజయ్ చెప్పుకుంటున్నాడు, ఏది దేవతలకి తను చేయబోయేటువంటి రాజసూయ యజ్ఞం ఏదైతే ఉందో అది ఎందుకు కరెక్ట్, ఎందుకు చెయ్యొచ్చు అనేటువంటి విషయాన్ని ఇంకా ధర్మరాజు కృష్ణుడు యొక్క అనుమతి కోసం ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటి విషయం ఇంకా కొన్ని శ్లోకాల్లో ధర్మరాజు మాట్లాడతారు. ఆ తర్వాత కృష్ణుడు ఏం మాట్లాడుతున్నారో మనం ఈ రోజు విందాం. ఓకే, 4వ శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. ప్రమీల మాతాజీ. త్వత్పాదుకే అవిరతం పర్యేచరంతి
त्वत्पादुके अविरतं पर्ये चरन्ति ధ్యాయంత్య భద్రానశనే శుచయో గృణంతి. ध्यानन्त्यभद्रानशने शुचयो गृह्णन्ति విందంతి తే కమలనాభవాపవర్గం. विन्दन्ति ते कमलनाभभवापवर्गम् ఆశాసతే యధిత అశిష ఈశనాన్యే. आशासते यदित आशिष ఈశనాన్యే. పద్మనాభ, సమస్తమగు అశుభములను నశింపజేసిడి నీ పాదుకలను నిరంతరం సేవించడి వారు, ధ్యానించడి వారు, కీర్తించడి వారు నగు పవిత్రాత్ములు భౌతిక అస్తిత్వం నుండి నిక్కముగా ముక్తిని బడియగలరు. దేవా, ఈ జగత్తులో వారేదైనా కోరినను దానిని వారు పొందగలరు, కానీ నిన్ను ఆశ్రయించిన అన్యులు ఎన్నడూనూ సంతుష్టులు కారు. భాష్యము. ముక్తులకు కృష్ణ భక్తి భావనాయుత వ్యక్తులను గురించి శ్రీల ప్రభుపాదులు ఈ సందర్భమును ఇట్లు వ్యాఖ్యానించిరి. వారు సంసారం నుండి ముక్తిని గాని భౌతిక ఐశ్వర్య భోగమును గాని కోరరు. వారి కోరికలు కృష్ణ భక్తి భావనాయుత కర్మలతోనే తీరిపోవును. ఇక మాకు సంబంధించినంత వరకు మేము నీ చరణ కమలములకు సంపూర్ణ శరణాగతులము. నీ అనుగ్రహంచే నిన్ను మేము ప్రత్యక్షంగా చూడగలుగుచున్నాము కనుక సహజముగానే మాకు ఎటువంటి భౌతికైశ్వర్య కోరిక లేదు. నీవు దేవదేవుడవనుట వేదవాక్కు. ఈ యథార్థమును నేను నిరూపింపగోరెదను. నిన్ను దేవదేవునిగా అంగీకరించుటకు, శక్తిమంతుడైన ఒక చారిత్రాత్మక పురుషునిగా అంగీకరించుటకు గల వేదమును నేను ఈ ప్రపంచమునకు చూపగోరుచున్నాను. చెట్టు మొదలకు నీరు పోయట ద్వారా మనుజుడు కొమ్మలను, రెమ్మలను, పత్ర పుష్పములను సంతృప్తి పరచగల రీతిగా నీ పాదపద్మములను ఆశ్రయించుట చేత ఎవడైనను జీవిత అత్యున్నత పూర్ణత్వము బడయగలడని ఈ ప్రపంచమునకు నేను చూపగోరెదను. కనుక ఎవడేని కృష్ణ భక్తి భావనను చేపట్టినచో అతని జీవితము భౌతిక ఆధ్యాత్మిక దృష్టి రెండింటిలోనూ పూర్ణత్వమును బడయగలడు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు కూడా ఇదే రీతిగా ధర్మరాజు యొక్క వాక్కును వివరించిరి. మేము నీ పాదపద్మములను దర్శింపగలుగుచున్నందును, నీ అపారమగు కరుణ చేత మేము నీ సన్నిహిత సాంగత్యమును పొందియున్నందును రాజసూయజ్ఞమును నిర్వహించుటలో ఏదో తొందర గాని మరేదో స్వలాభము గాని మాకు లేదు. కానీ ఈ ప్రపంచములో కొందరు కల్మష హృదయులు నిన్ను దేవదేవునిగా కాకుండా సాధారణ మానవుడని తలంచుచున్నారు. వారు నీలో దోషము నెన్నుదురు లేదా నిన్ను విమర్శింతురు. ఇది మా హృదయములలో ములుకు వంటిది. కనుక మా హృదయం నుండి ఆ ములుకును పెరికివేయుటకు రాజసూయ యజ్ఞ నెపమున బ్రహ్మరుద్రులను, చతుర్దశ భువనములలో వసించడి సకల దేవతలను ఈ ప్రదేశమునకు తప్పక రప్పించవలను. అందరూ మహనీయులు సమకూడినప్పుడు అగ్రపూజ అతట ఉపస్థితుడైన పరమశ్రేష్ఠ వ్యక్తికి ప్రథమ పూజ కావించుట వారి పూచీయగును. నీవే దేవదేవుడు అని వారికి నేరుగా చూపినప్పుడు మా హృదయములలో గుచ్చుకొని ఉన్న బాణము పెరికివేయబడును. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. మామూలుగా మనం ఏదో భౌతికమైనటువంటి కోరికలతోటి అవి నెరవేర్చుకోవడం కోసం అనేక రకాలైనటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ధర్మరాజు ఏం చెప్తున్నారు అని అంటే, ఒకవేళ ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను నెరవేర్చుకోవాలంటే కూడా నీ పాదపద్మాలను ఆశ్రయించకపోతే అది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మనం దేవీ దేవతల దగ్గరికి వెళ్ళినా కానీ కృష్ణుడి సంబంధంలోనే వెళ్ళాలి. కృష్ణుడి ద్వారానే దేవీ దేవతలను పూజ చేయాలి. దేవీ దేవతల ద్వారా కృష్ణుడి పూజ చేయడం కాదు. కృష్ణుడి ద్వారా కృష్ణుడికి మనం గనక పూజ చేస్తే అది దేవీ దేవతలకు వెళ్తుంది అనేటువంటి భావనలో మనం చేయాలి. ఏ విధంగా అయితే చెట్టు వేర్లకి నీళ్లు పోస్తే కొమ్మలకి, శాఖలకి ఎలా అయితే పోతుందో, ఆకులకి ఎలా అయితే ఆ నీరు చేరుతుందో, ఆ విధంగా కృష్ణుడికి అర్చన చేస్తే ఏ విధంగా అది దేవీ దేవతలు కూడా సంతృష్టి చెందుతారో అది తెలుసుకొని మనం ఏదైనా సరే యజ్ఞములు, తపస్సులు, దానాలు, ధర్మాలు అన్ని చెయ్యాలి. అలా కనుక చెయ్యకపోతే వాళ్ళు ఏం కోరుకున్నా అది నెరవేర్చుకోలేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ ధర్మరాజు. ఒకవేళ కనుక మేము వచ్చి నీ పాద పద్మాలను కనుక ఆశ్రయించి మేము కనుక నీకు అర్చన చేసినట్లయితే మాకు సమస్త భయాల నుంచి విముక్తి లభిస్తుంది, మేము ముక్తిని కూడా పొందగలుగుతాం. కానీ నీకు అన్యంగా కేవలం దేవీ దేవతలనే ఆశ్రయించి భౌతికమైనటువంటి సుఖాలను తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఆ భౌతిక సుఖాలు తీరవు గాక ముక్తి ఎలాగూ రాదు. అంటే ధర్మరాజు చేయబోయేటువంటి యజ్ఞం చేయడానికంటే ముందు ఆయనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కానీ ఏదో మనందరిలాగా అందరూ మిగిలినటువంటి భక్తుల్లాగా చేయట్లేదు ఆయన.
శ్రీకృష్ణుడు దివ్యత్వం తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన చేస్తున్నారు. ఇంకొకటి, ఈ యొక్క యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశము శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన కంటే సర్వశ్రేష్టమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని ఈ సమస్త విశ్వానికి ప్రకటించాలి. బ్రహ్మ, రుద్రుడు, ఇతర దేవీ దేవతలందరినీ ఆహ్వానించినటువంటి సభలో ఈ యజ్ఞంలో భాగంగా అగ్రపూజ చేయాలి. ఈ అగ్రపూజ కనుక ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడికి బ్రహ్మ, రుద్రుడు, మిగిలినటువంటి దేవీ దేవతలు అందరికీ సమక్షంలో కనుక శ్రీకృష్ణుడికి కనుక ఈ అగ్రపూజ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మిగిలిన దేవీ దేవతలందరూ కూడా అంగీకరించినట్టే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని. అప్పుడు సమస్త విశ్వానికి కూడా తెలిసిపోతుంది శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం. ఒక భక్తుడు భగవంతుణ్ణి ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతారు అనేటువంటి విషయానికి ధర్మరాజు చేస్తున్నటువంటి పని మనకు ఒక ఉదాహరణ. సో ధర్మరాజు తన కీర్తి కోసం, తన ప్రతిష్ట కోసం, తన స్వలాభం కోసం ఈ యజ్ఞం చేయట్లేదు. కృష్ణుడిని ఎవరు కూడా సామాన్యమైనటువంటి మానవుడు, దేవీ దేవతలతో సమానమైనటువంటి వాడు, లేదంటే దేవీ దేవతల కంటే ఆ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు అనేటువంటి అనుకునేటువంటి మూర్ఖ జనులకి ప్రాక్టికల్ గా అందరి ముందు, అందరి దేవీ దేవతల ముందు కృష్ణుడికి అగ్రపూజ చేసి కృష్ణుడి యొక్క ఉన్నతత్వాన్ని ప్రకటించాలి అని అనుకున్నారు ధర్మరాజు. అది ఆయన వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే చూడటానికి అందరూ చేస్తున్నటువంటి యజ్ఞంలానే మనకి కనిపిస్తుంది. చూడటానికి ఈయన చక్రవర్తి కావడం కోసం యజ్ఞం చేస్తున్నారు అన్నట్లే మనందరికీ అనిపిస్తుంది. కానీ భక్తుడు కాబట్టి, కృష్ణుడికి శరణాగతుడైనటువంటి వాడు కాబట్టి, కృష్ణుడి యొక్క స్థానాన్ని అందరికీ తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇలాంటి యజ్ఞాలని చేస్తున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం లవణ్యమాత. తద్దేవ దేవా భవతశ్చరణారవింద తద్దేవ దేవా భవతశ్చరణారవింద సేవానుభావమిహ పశ్యతు లోకయేషః. సేవానుభావమిహ పశ్యతు లోకయేషః. ఏ త్వాం భజంతి న భజంత్యుత ఓభయేషాం. ఏ త్వాం భజంతి న భజంత్యుతైర్వోభయేషాం. నిష్టాం ప్రదర్శయ విభో కురు సృంజయానాం. నిష్టాం ప్రదర్శయ విభో కురు సృంజయానాం. కనుక దేవదేవ నీ చరణారవింద సేవా ప్రభావమును ఈ ప్రపంచ జనులు చూచెదరుగాక. ఓ పరమశక్తిమంతుడా, పురుషరంజయులలో నిన్ను భజించని వారుల స్థితిని వారికి చూపుము. భాష్యము. ప్రచారకుని హృదయమును మనం ఇచ్చట స్పష్టంగా చూడవచ్చును. అతనిని అర్పించుట వలన కలిగేటి ఫలమును, అతనిని అర్చించకపోవటం వలన కలిగేటి ఫలమును చక్కగా చూపుమని ధర్మరాజు శ్రీకృష్ణునితో పలుకుచున్నాడు. జనులు ఇది తెలుసుకొనగలిగినచో శ్రీకృష్ణుడే దేవదేవుడనియు అతనికి శరణు జొచ్చుటయే తమ చరమ లాభమని గుర్తించుటను ఆరంభించెదరు. ప్రామాణికులైన వారు ద్రోవపరిచినట్లుగా ధర్మరాజు విశుద్ధ కృష్ణ భక్తుడు కనుక దేవదేవునిగా శ్రీకృష్ణునికి పరమాధిక్యంను నిరూపించుటయే రాజుగా తన బాధ్యతలను నిర్వహించుటలోని అతని భావము. శ్రీమద్ భాగవతం నందు, మహాభారతం నందు వర్ణితమైన పాండవుల కలాపముల యొక్క నిజమైన సారాంశం ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇందాక మన ఆచార్యులు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఈ యొక్క రాజసూయ యజ్ఞాన్ని ధర్మరాజు చేస్తున్నటువంటిది కేవలం తన స్వలాభం కోసం అని ఎవరైనా అనుకుంటారేమో, అందుకు కాదు, కృష్ణుని యొక్క కీర్తిని, ప్రతిష్టని అందరికీ తెలియచేయడం కోసము అనేటువంటిది ఇందాక శ్లోకంలో రాలేదు. ఇందాక మనకు ఆచార్యులు చెప్పారు. ఇక్కడ ధర్మరాజు స్వయంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే రాబోయే శ్లోకాల్లో ఉన్నటువంటి విషయాల యొక్క సారాంశం కూడా తెలిసినటువంటి ఆచార్యులు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ముందుగానే మనకి తెలియచేసేసారు. సో ఈయన ఏం చెప్తున్నారు ధర్మరాజు ఇక్కడ అంటే, నిన్ను పూజించకపోతే పొందేటువంటి నష్టాన్ని వాళ్ళు తెలుసుకోవాలి, నిన్ను పూజించడం వల్ల కలిగేటువంటి లాభాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. అంటే నేను చేస్తున్నటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణ భగవానుని అర్చించడం వలన కలిగేటువంటి ప్రయోజనము, అర్చించకపోవడం వలన కలిగేటువంటి నష్టము ప్రజలందరికీ కూడా తెలియచేయాలి. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో అందరూ కూడా నీ పూజను స్టార్ట్ చేస్తారు, నిన్ను దేవాది దేవుడిగా భావించడం మొదలు పెడతారు. సో అది ధర్మరాజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే,
ఎందుకంటే ధర్మరాజు లాంటి శుద్ధ భక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం భక్తిని చేయరు. వాళ్ళు భక్తిని ప్రచారం చేయాలన్నా, భక్తిని చేయాలన్నా, ఇంకొకరికి ఆదర్శవంతంగా నిలబడడం కోసం చేస్తారు. ఓకే. పైగా తను మాత్రమే భక్తిలో పురోగమిస్తే సరిపోతుంది అని అనుకునేటువంటి వైష్ణవులు ఎవరు ఉండరు. వైష్ణవులు ఎవరైనా సరే నేను భక్తిలో పురోగమించడం మాత్రమే కాదు ఇంపార్టెంట్, నాతో పాటు పతనం చెంది ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తిలో పురోగమించాలి అని కోరుకొని వాళ్ళ కోసం కూడా తాపత్రయపడతారు వైష్ణవులు. అందుకనే సామాన్యంగా జనులందరూ కూడా ఇలాంటి కామ్యకర్మలు చేస్తూ కర్మకాండ యజ్ఞాలలో నియుక్తమై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు లేకుండా వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక కర్మల వల్ల వాళ్ళు పొందేటువంటి నష్టం ఏంటో వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళు కూడా కృష్ణుడిని ఆరాధిస్తారు, వాళ్ళు కూడా వైష్ణవులుగా మారుతారు, వాళ్ళు కూడా వాళ్ళు చేసేటువంటి ఆరాధన యొక్క అత్యుత్తమమైనటువంటి లాభాన్ని వాళ్ళు కూడా పొందుతారు. కాబట్టి సమస్త ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం వాళ్ళందరికీ తెలియట్లేదు. కాబట్టి అది తెలియచేయడం కోసం ధర్మరాజు చేస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఒకవేళ కనుక చక్రవర్తి అవ్వాలి అని అనుకున్నా కానీ తప్పులేదు. ఆయన ముఖ్య ఉద్దేశం అందరినీ ఉద్ధరించడం. ఆయన చక్రవర్తి కాకముందు కూడా ప్రజలందరినీ ఉద్ధరించాలనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ఒకవేళ చక్రవర్తి అయిపోతే ప్రజలందరూ కూడా ఇంకా భక్తులుగా మారిపోతారు. ఒక రాజు చేసినటువంటి శాసనాన్ని తప్పకుండా ప్రజలందరూ కూడా పాటిస్తారు. రాజు స్థానంలో ఉండి చేస్తే దానికి విలువ ఉంటుంది. రాజు స్థానంలో ఉండకుండా చేశాడు అనుకోండి, దాన్ని ఆదర్శంగా అందరూ తీసుకుంటారు అని నమ్మకం లేదు. వాళ్ళు ఒకవేళ పాటించకపోయినా కానీ రాజుకు కంట్రోల్ ఉండదు. అదే అందుకనే భగవంతుడి యొక్క భక్తుడు చక్రవర్తి అవ్వాలి. ఓకే. సమస్త ప్రపంచాన్ని పాలించేటువంటి ఒక రాజు అవ్వాలి. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఆయన యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఆయన ఏం చెప్తే అది శాసనం అవుతుంది. కృష్ణుడిని పూజించండి అంటే కృష్ణుడిని పూజిస్తారు. అంటే ఒక వ్యక్తికి ఏదైనా సరే భౌతికమైనటువంటి పొజిషన్ ఎందుకు కావాలి మనం అందరం కూడా అనుకోవచ్చు. కృష్ణ భక్తులు మరి ఎవరు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో లేరా? ఒక కలెక్టరో, లేకపోతే ఒక డాక్టరో, లేకపోతే ఒక మన కృష్ణ భక్తులు చాలా మంది ఉన్నారు. ఒక హాస్పిటల్ సిఇఓలు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కృష్ణ భక్తులు. వీళ్ళందరికీ ఎందుకు మరి కృష్ణ భక్తి ముక్తి కావాలి? వీళ్ళందరికీ పొజిషన్లు ఎందుకు? ఎందుకంటే వీళ్ళందరూ ఆ పొజిషన్లో ఉండడం వల్ల చాలా మందిని ప్రభావితం చేయగలుగుతారు. ఆ పొజిషన్ లేకపోతే వాళ్ళు ప్రభావితం చెయ్యలేరు. కాబట్టి వాళ్ళకి ఆ పొజిషన్ కావాలి. అంతేకాని వాళ్ళ భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం వాళ్ళకి ఆ పొజిషన్ కాదు, వాళ్ళ స్థాయి, వాళ్ళ స్థానం కాదు. ఒకవేళ ధర్మరాజు కూడా చక్రవర్తి కావాలి అని కోరుకుంటే ఎందుకు తప్పు లేదు అనంటే, ఒకవేళ ధర్మరాజు కనుక చక్రవర్తి అయినట్లయితే అందరినీ భక్తులుగా మార్చగలుగుతారు. చక్రవర్తి కాకుండా ఉన్నప్పటికంటే చక్రవర్తి అయినప్పుడు చాలా ఈజీగా అందరినీ భక్తులుగా చేయగలుగుతారు. అందుకని ధర్మరాజుకి ఆ పొజిషన్ కావాలి. అందుకనే భగవంతుడు కూడా ఆయనకి ఆ పొజిషన్ ఇస్తారు. మిగిలినటువంటి ఇప్పుడు దుర్యోధనుడు కావాలి అని కోరుకున్న దానికి, ధర్మరాజు కావాలి అని కోరుకున్న దానికి మధ్య ఉన్నటువంటి తేడా ఇదే. అందుకని శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి సహకరించలేదు, ధర్మరాజుకే సహకరించారు కదా. సో ఒక భక్తుడికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తే ఆయన ఎంతమందిని ప్రభావితం చేయగలరో అంతమంది కూడా భగవంతుడి యొక్క భక్తులు అవుతారు. అందుకు భగవంతుడు కూడా సహకరిస్తారు. ఓకే. కాబట్టి ఇక్కడ ఈయన ఈ యొక్క యజ్ఞం చేయడానికంటే ముందే ప్రజల యొక్క ఉన్నతి గురించి, ప్రజల యొక్క క్షేమం గురించి ఆయన ఆలోచిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కృష్ణ భక్తులు కావాలి అని ఆయన ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ హైమవతి మాత. న బ్రహ్మణస్వర పరభేదమతిస్తవ స్యాత్ బ్రహ్మణ స్వపరభేదమతిస్తవ స్యాత్ సర్వాత్మన సమదృశం స్వసుఖానుభూతే సర్వాత్మనః సమదృశః స్వసుఖానుభూతే సేవతాం సురతరోరివతే ప్రసాద సేవతాం సురతరోరివ తే ప్రసాద సేవానురూపం ఉదయో న విపర్యయోత్ర సేవానురూపముదయో న విపర్యయోత్ర. హరే కృష్ణ ప్రభు. నీవు పరతత్వము సర్వాత్ముడవు, సమదర్శివి, స్వసుఖానుభూతిని కలిగిన వాడవు కనుక
నీ మనస్సులో ఇది నాది అది వేరొకరిది అని భేదభావం ఉండదు. ఇప్పుడు అమ్మ ఫోన్ చేసిన కట్ చేస్తున్నా చెప్పు. భేదభావం ఉండదు. వృక్షం వలె నీవు నన్ను యథావిధిగా పూజించు వారులకు వారు చేసిన సేవకు అనుగుణముగా వాంఛిత ఫలము నొసగిదవు. ఇందులో ఎటువంటి దోషము లేదు. భాష్యము. కల్పవృక్షము భౌతికానురక్తిని గాని పక్షపాతమును గాని కలిగి ఉండక కేవలము అర్హులైన వారికి తన ఫలమును నొసగుచు ఇతరులకు వసగకుండునని శ్రీల సేదస్వామి వివరించిరి. ఈ వ్యక్తి నన్ను అర్చించుటకు యోగ్యుడు కాని ఆ వ్యక్తి కాడు అని కల్పవృక్షం ఏనాడును తలచదని శ్రీల జీవగోస్వామి దానికి తమ వ్యాఖ్యానం జోడించిరి. పైగా అది తనను చక్కగా సేవించిన వారి ఎల్లరి పట్ల సంతుష్టురాలగును. ధర్మరాజు ఇతర వివరించినట్లుగా భగవానుడు కూడా అదే రీతిగా వర్తించును. శ్రీకృష్ణుడు ఒకని పట్ల ద్వేషమును కలిగి ఉండి వేరొకని పట్ల పక్షపాతమును చూపించి ఎవరినూ నిందారోపణం చేయరాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. భగవానుడు స్వసుఖానుభూతి అనగా తన ఎందే సుఖమును అనుభవించువాడు కనుక బద్ధజీవుల సంబంధంలో అతడు పొందునది గాని కోల్పోనది గాని ఏదీను లేదు. పైగా వారు అతన్ని దరిచేరిన విధమును బట్టి అతడు వారితో వ్యవహరించును. ధర్మరాజు యొక్క పలుకులను వివరించుతూ శ్రీల ప్రభుపాదులు ఈ విషయమును చక్కగా ఇట్లా వివరించిరి. ఎవడైనా కృష్ణ భక్తి భావన చేపట్టినచో అతని జీవితము భౌతికముగాను ఆధ్యాత్మికగాను పరిపూర్ణం కాగలదు. దీని భావము నీవు కృష్ణ భక్తిని పట్ల పక్షపాతం వహించి కృష్ణ భక్తి భావన రతుని పట్ల ఉపేక్ష వహించమని కాదు. నీవు సమదర్శివి. అది నీ వచనం. ఎల్లరి హృదయములో పరమాత్మ రూపమున నిలిచిన వాడవై వారికి కర్మఫలమును వసుకుచుండు కనుక నీవు ఒకరి పట్ల పక్షపాతమును వహించి అన్యులను ఉపేక్షింపజాలవు. ఈ భౌతిక జగత్తును కోరిన రీతిగా ఉపయోగించుటకు నీవు ప్రతి జీవికి అవకాశం నొసుగుదువు. పరమాత్మనిగా నీవు జీవాత్మతో పాటు దేహములో వసించిన వాడవై జీవునికి కర్మఫలమును వసుకుచూని కృష్ణ భక్తి భావన అభివృద్ధి చేసే నీ భక్తి వైపుకు మళ్ళీ అవకాశమును అతని కల్పించుతుందువు. ఇతర ధర్మములన్నింటినీ త్యజించి మనిషి నీకే శరణుజొచ్చవలనని అప్పుడు సకల పాపములను నశింపజేసి నీవతని రక్షణ చేపట్టగలవని నీవు బాహాటముగా ప్రకటించి ఉన్నావు. నీవు స్వర్గలోకమునందలి కల్పవృక్షం వంటి వాడవు. అది వ్యక్తి యొక్క ఇచ్ఛానుసారము వరమును నొసుకుచుండును. మహోన్నతముకు పూర్ణత్వమును పడేయుటకు ప్రతి ఒక్కడు స్వతంత్రుడై ఉన్నాడు. కానీ ఎవడేని ఆ రీతిగా కోరనిచో నీవు అల్ప వరదానం నొసగుట పక్షపాతం వలన కాదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఓకే, శ్రీకృష్ణుడు యొక్క గొప్పతనాన్ని ఇంకా వివరిస్తున్నారు వేరే శ్లోకంలో కూడా. కృష్ణుడు పక్షపాతం లేనటువంటి వాడు. ఎలా అంటే తనకి వీళ్ళు పాపం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళు పుణ్యం చేసినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేయట్లేదు. ఆయనకు పక్షపాతం లేదు. అది మన కర్మల ఫలితాల ఆధారంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం అనుభవిస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా మన కర్మల కారణంగానే మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా పూజ చేసామనుకో కృష్ణుడికి వచ్చేటువంటి లాభం ఏమైనా ఉందా? మనకి సుకృతి పెరుగుతుంది, మనకి భక్తి పెరుగుతుంది, మనకి కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది. దానివల్ల కృష్ణుడికి ఏమి లాభం? లాభం ఏదైనా ఉంటే మనకే లాభం కదా. ఒక సూర్యుడికి పూజ చేసేటప్పుడు మీరు సూర్యుడికి కూడా మీరు దీపం చూపిస్తారు కదా. సూర్యుడికి కూడా మీరు దీపం చూపిస్తారు. సూర్యుడి వెలుగులో దీపం వెలుగు ఎంత? చాలా చిన్నది. సూర్యుడికి వెలగాలంటే దీపం చూపిస్తేనే వెలుగుతారా? లేదు ప్రభుజీ, దీపానికి ఉన్న వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచే వచ్చింది ప్రభు. భగవానుడి దగ్గర నుంచి వస్తుంది. సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. ఓకే, సూర్యుడికి ఉన్న శక్తి భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది, అది వేరు. కానీ ఈ భౌతిక విషయంలో ఏదైనా సరే అది వెలిగే గుణాన్ని కలిగి ఉంది, అది దాని 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 రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉంది అని అంటే సూర్యుడు కాంతి కారణంగానే అది సాధ్యమవుతుంది. మనం ఏదో ఒక దీపం చూపించినంత మాత్రాన సూర్యుడిలో వెలుగులో తేడా వస్తుంది, సూర్యుడి వెలుగు 2 రెట్లు అయిపోతుంది, 3 రెట్లు అయిపోతుంది అనుకుంటే అది మన మూర్ఖత్వం. కాబట్టి శ్రీకృష్ణుడికి మనం ఏదో పూజ చేస్తే శ్రీకృష్ణుడు డబల్ అయిపోతారు శక్తివంతులు, త్రిబుల్ అయిపోతారు శక్తివంతులు అని అనుకుంటే అది మన మూర్ఖత్వం. అది కేవలం మన మూర్ఖత్వం మాత్రమే. శ్రీకృష్ణుడు స్వయం సంతృప్తుడు. తనకి మన దగ్గర నుంచి ఏదో పొంది ఆయన సంతృప్తి పొందాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మనం చేసేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల వల్ల లాభం పొందేది కృష్ణుడి కంటే ఎక్కువ మనమే. కృష్ణుడికి అర్పించినా కృష్ణుడు పొందేటువంటి లాభం కంటే ఎక్కువ లాభం అర్పించిన వాడే పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? కల్పవృక్షం లాగా శ్రీకృష్ణ భగవానుడు ఎవరు ఏది కోరుకుంటే అది అందిస్తారు మనకి. ఆయన కనుక మనం శరణాగతులం అయితే.
ఒకవేళ ఆయనకి పక్షపాతం ఉందనుకోండి, ఫలానా వాడు కోరుకున్నా ఇవ్వకూడదు, ఫలానా వాడు మాత్రమే కోరుకుంటే ఇవ్వాలి అన్నట్లు ఉండదు. ఒక పాపాత్ముడు కూడా శ్రీకృష్ణ భగవానుని గనక శరణు వేడితే ఆ పాపాత్ముడి యొక్క పాపాలను కూడా తొలగించేస్తాను అని బాహాటంగా ప్రకటించేసేసారు శ్రీకృష్ణ భగవానుడు కదా. ఎన్ని పాపాలు చేసి ఉన్నప్పటికీ పూర్వం మనం ఎంత ఈజీగా కర్మఫలాల నుంచి బయటకు వచ్చేయచ్చో చూడండి. ఎన్నో జన్మల నుంచి పోగుపడినటువంటి కర్మఫలాలన్నింటినీ మనం పోగొట్టుకోవడం కోసం పుణ్యాత్ములలాగా ఎన్నో వందల జన్మలు పుట్టాల్సినటువంటి అవసరం ఉంది మనకి. ఆ కర్మఫలాలని అనుభవిస్తూ మధ్య మధ్యలో మనం చేసేటువంటి పుణ్యకార్యాలను కూడా వదిలేస్తూ ఉంది కదా. కష్టాలు వచ్చినాయి అనుకో, మనం ఎక్కడ పుణ్యాలు చేస్తామండి? మనం పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటానికే మనకి తీరిక ఉండదు. ఇంకొకళ్ళని ఉద్ధరించేటువంటి పని మనం ఎప్పుడు చేయగలుగుతాం? అంత సమయం ఉండదు మనకి. ముందు నన్ను నేను చూసుకొని తర్వాత నిన్ను చూస్తా అంటాం. ఇవన్నీ ఎన్ని జన్మలు పట్టాలి ఈ కర్మఫలాలన్నీ పోవాలంటే? చాలా సులువైనటువంటి విధానం మన కర్మఫలాలన్నీ పోవాలంటే, చాలా సులువైనటువంటి విధానం మన కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి, శరణాగతి పొందాలి. అంటే కృష్ణుడు ఎంత కృప చూపించకపోతే, కృష్ణుడు ఎలాంటి వ్యక్తులైనా కానీ తన యొక్క బంధువులలా, తన యొక్క మిత్రులలా, తన యొక్క సోదరులా భావించకపోతే ఇలాంటి ఒక అవకాశాన్ని ఇస్తారు ఒక పాపాత్ముడు కూడా కదా. సో కాబట్టి కృష్ణుడు ఎంతలా అందరికీ శ్రేయోభిలాషి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు కదా. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ శ్రేయోభిలాషి. లేకపోతే తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు? వాళ్ళు ఉన్నంత కాలం భూమి మీద మనతో ఉంటారు. లేదు వాళ్ళకంటే ముందే మనం పోయామనుకోండి, మనం ఉన్నంత కాలం వాళ్ళు ఉంటారు మనతోటి. కానీ కృష్ణుడు మనతోటి ఎప్పుడూ ఉంటారు. పుట్టక ముందు నుంచి ఉన్నారు, పుట్టిన తర్వాత ఉంటారు, పోయిన తర్వాత కూడా ఉంటారు. మనం ఎక్కడికి పోతే అక్కడ ఆత్మతో పాటు ఆయన వస్తూ ఉంటారు, పరమాత్మలాగా వెంటబడుతూ ఉంటారు మనల్ని మర్చిపోరు ఆయన. కానీ మనం ఆయన మర్చిపోతున్నాం, ఎందుకంటే భౌతికమైనటువంటి బంధాల యొక్క వలయంలో పడిపోయి మనం ఆయన్ని మర్చిపోతున్నాం కాబట్టి. కానీ కృష్ణుడు మాత్రం మనందరికీ మనం కోరుకున్నటువంటి వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ఆయన మనకి ఇస్తూనే ఉన్నారు, మనం ఎలాంటి వాళ్ళమైనా. అందుకనే ఒక దొంగ దొంగతనం చేయాలనుకుంటే కూడా వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, నాకు ఈ రోజు నేను చేయబోయే దొంగతనం సక్సెస్ అయ్యేలా చూడు అంటే తదాస్తు అంటారు కదా. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేయడానికి వెళ్ళడానికి ముందు దారిలో కృష్ణుడి గుడి కనపడితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రోజు నేను పెద్ద దొంగతనం చేయబోతున్నాను, ఇంత నిధి దొరకాలి, ఇంత డబ్బు దొరకాలి, ఇంత ఇది దొరకాలి, నాకు సహకరించేలా చూడు అని దొంగ కూడా కోరుకుంటాడు. ఆయన వృత్తి అది కదా. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? పాపం వీడు వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, కోరుకుంటున్నాడు కానీ అని చెప్పేసి తదాస్తాడు. అది అంటే అందుకనే ఈ లోకంలో మనకున్నటువంటి విచక్షణకి కారణంగా, మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వతంత్రం కారణంగా మనము ఆ స్వతంత్రాన్ని సరిగా వినియోగించుకోకపోవడం వలన కొంతమంది తప్పులు చేసేవాళ్ళు, కొంతమంది ఒప్పులు చేసేవాళ్ళుగా తయారయ్యారు. కొంతమంది కృష్ణ భక్తులు, కొంతమంది నాస్తికులుగా మారిపోయారు. ఓకే, ఎందుకు? వాళ్ళకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకోవడం వలన. అదే ఒకవేళ కృష్ణుడు కర్ర పట్టుకుని అందరు నా భక్తులు కావాల్సిందే అని అన్నారు అనుకోండి, సూక్ష్మ స్వతంత్రం లేదు, ఏమి లేదు, మీరు అందరూ నేను ఎలా చెప్తే అలా వినాల్సిందే అని అన్నారు అనుకోండి, అప్పుడు ఈ సృష్టిలో ఒక వేరియేషన్ అనేది ఉండదు, వెరైటీ అనేది ఉండదు కదా. అందరం రోబోల్లా పనిచేస్తాం, అందరం ప్రోగ్రామ్ చేసిన రోబోస్ ఎలా పనిచేస్తారో అలా పనిచేస్తాం. అందులో భావం ఎక్కడ ఉంటుంది? అందులో ఇష్టం ప్రకారం చేసినటువంటి, స్వతంత్రం ప్రకారం చేసినటువంటి ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది? మన కోరికను తీర్చుకున్నటువంటి ఒక సంతోషం, సంతృష్టి ఎలా ఉంటుంది? అలా ఉండాలి అని అంటే మనందరి స్వేచ్ఛకి కృష్ణుడు విలువ ఇవ్వాలి. మనందరి స్వేచ్ఛకి కృష్ణుడు విలువ ఇవ్వాలి అంటే మన కోసం కృష్ణుడు ఎంత త్యాగం చేస్తున్నాడు చూడండి. వాళ్ళ పిల్లల్ని, ఆయన పిల్లలు, మన పిల్లల సంతోషం కోసం మనం పిల్లల్ని దూరం పంపిస్తున్నాం కదా. పంపించట్లా, ఇల్లు వదిలేసి దూరంగా హాస్టల్స్ లో ఉంచడం, లేదంటే వేరే ఉద్యోగం చేస్తా అంటే వేరే సిటీల్లో పెట్టడం. ఎందుకు పెడుతున్నాం? విదేశాలకు పంపించడం, ఎందుకు చేస్తున్నాం? విదేశాలకు కూడా పంపించేస్తున్నారు కదా ప్రభుజీ. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాము? మన సంతోషం కోసం, వాళ్ళ సంతోషం కోసం, పిల్లల సంతోషం కోసం. అలానే కృష్ణుడు కూడా మన సంతోషం కోసం మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి మనల్ని వదిలేశారు. ఓకే, కాకపోతే మనం ఎప్పుడైతే, అందుకనే కృష్ణుడు ఏం చేస్తారు, అప్పుడప్పుడు
ఇలాంటి శాస్త్రాలను ఇస్తారు, గురువుల్ని ఇస్తారు, తానే స్వయంగా వస్తారు. వచ్చి మనం ఏం కోల్పోయాము, మనం ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా ఉన్నాము మనకు గుర్తు చేసి మళ్ళీ మన నిజ స్థితిని పొందడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ ఆయన చేస్తూ ఉంటారు. అంటే మన మీద ఆయనకి ఎంత కరుణ లేకపోతే ఇలాంటివన్నీ అందుకే చేయాలి. మమ్మల్ని తను పంపించారు ప్రభుజీ. అందుకే మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే, సో మన వాంఛిత ఫలాలని అనుభవించడం కోసం మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మనం కృష్ణుడు కోరితే ఆ కోరికలని కృష్ణుడు కనుక తీరిస్తే అందులో ఎలాంటి దోషము లేదు అని చెప్తున్నారు. ఓకే, ధర్మరాజు. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా విన్నటువంటి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు విందాం. సో ఈయన ఏమడిగారు, రాజసూయ యజ్ఞం చేసుకోవడానికి అవకాశం ఇవ్వు అని అడిగారు. ఇప్పుడు భగవానుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 7వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. శ్రీ భగవానువాచ హరే కృష్ణ. శ్రీ భగవాను వాచ. సంయుగ్వ్యవసితం రాజన్ భవతా శత్రుకర్షణం సమ్యం వ్యవసితం రాజన్ భవతా శత్రుకర్షణ కళ్యాణీయేన తే కీర్తిర్లోకాను లోకాననుభవిష్యతి. కళ్యాణీయేన తే కీర్తి లోకానుభవిష్యతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, రాజా నీ నిర్ణయము చాలా మంచిది. ఓ శత్రుదమన, ఆ విధముగా నీ మంగళమయ కీర్తి సకల లోకములందు వ్యాపించగలదు. శ్రీపాదుల వారి భాష్యం. రాజసూయ యజ్ఞం తప్పక నిర్వహించవలనని ధర్మరాజు యొక్క నిర్ణయంతో శ్రీకృష్ణుడిచట తన సమ్మతమును తెలుపుచున్నాడు. తన్ను అర్పించిన వాళ్లకు ఫలము కలుగగా తన్ను అర్పించిన వాళ్లకు అన్యమైన ఫలము కలగగలదనేది యథార్థముతో ఎటువంటి అనౌచిత్యము లేదని భగవంతుడు అంగీకరించెను. ధర్మరాజును శత్రుకర్షణ అంటే శత్రుదమనాయని సంబోధించిన వాడే శ్రీకృష్ణుడు సకల విరోధి రాజులను జయించడి శక్తిని అతనికి వసగినని శ్రీమద్ భాగవతం వాక్యతలు పలికిరి. ఆ విధముగా ధర్మరాజు యొక్క శుభకీర్తి సకల లోకములందు విస్తరించగలదని శ్రీకృష్ణుడు భవిష్యద్వాణి ద్వారా పలికెను. యథార్థమునకు అది అట్లే జరిగాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో శ్రీకృష్ణుడు చూడండి, మనం ఇంతకుముందు భగవద్గీతలో కూడా చూసాము. శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో అర్జున్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా. ఒక్కొక్కసారి కుంతిపుత్రుడు అని పిలుస్తారు, ఒక్కొక్కసారి అర్జున అని పిలుస్తారు, ఒక్కొక్కసారి సవ్యసాచి అని పిలుస్తారు, ఒక్కొక్కసారి గూఢాకేశ అని పిలుస్తారు కదా. సో అనేక సందర్భాలలో అనేక పేర్లు పెట్టి పిలుస్తారు. ఎందుకు అలా ప్రతి సందర్భంలో ఒకే పేరు పెట్టి ఎందుకు పిలవరు? సందర్భంగా చెప్తున్నట్టున్నారు మాకు ప్రభుజీ. ఇంట్లోకే వాళ్ళ గుణాలను బట్టి తాళం వేసి అదే అంత సందర్భాన్ని బట్టి పిలుస్తారు అంతే. వాళ్ళ గుణగణాలను బట్టి పిలవడం కాదు. ఓకే, ఆ గుణగణాలన్నిటి కావాలంటే ఒకసారి సపరేట్ కూర్చొని కీర్తించుకోవచ్చు. సందర్భాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి పిలుస్తారు. ఆ సందర్భంలో ఆయన ఏ గుణాన్ని ప్రకటించాలో ఆ గుణానికి సంబంధించినటువంటి పేరుతో పిలుస్తారు ఆయన. ఓకే, ఇప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును ఉద్దేశించి శత్రుధమన అనేటువంటి పదాన్ని వాడారు. ఓకే, యాక్చువల్గా కృష్ణుడికి ఆయన ఏమని అడిగారు? ఇప్పటి వరకు రాజసూయ యజ్ఞం చేయడానికి అవకాశం ఇవ్వమన్నారు. రాజసూయ యజ్ఞానికి ఆయన అనుమతి అడిగారు కదా, చేయమంటారా అని. చేయడానికి అవకాశం ఇవ్వండి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం పలానా పలానా అని చెప్పేశారు. మరి కృష్ణుడు ఓకే ధర్మరాజ్ అనొచ్చుగా, ఓకే యుధిష్ఠిర అనొచ్చుగా. ఎందుకు శత్రుదమన అని అన్నారు? రాజసూయ యజ్ఞం ఎప్పుడు ఫలిస్తుంది? శత్రువులనే లేకుండా చేసుకున్నప్పుడు, శత్రువులందరినీ నశింపచేస్తేనే అది జరుగుతుంది. అంటే రాజసూయ యజ్ఞం చేసినంత మాత్రాన చక్రవర్తి అయిపోరు. రాజసూయ యజ్ఞం చేసిన తర్వాత ఎవరైనా శత్రువులు, నేను నీకు శత్రువుని ఉన్నాను అని ప్రకటించారనుకోండి, ఎవరైనా అలాంటి వ్యక్తిని ముందు ఎవరైనా నువ్వు నాకు శత్రువి, నేను నీతో యుద్ధం చేస్తాను అని అన్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తి ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా రాజసూయ యజ్ఞంలో సక్సెస్ అవనట్లే. అలాంటి వ్యక్తి చక్రవర్తి కాలేరు. అంటే ప్రపంచ నలుమూలలా ఎక్కడా తనకి శత్రువు ఉండకూడదు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా శత్రువులుగా భావిస్తున్నట్లయితే కనుక రాజసూయ యజ్ఞం చేయడానికంటే ముందు వాళ్ళని నశింపజేయాలి.
శత్రువులను నశింపచేసిన తరువాతనే నువ్వు రాజసూయ యజ్ఞం చేయాలి అనేటువంటిది ఎంగరిటి ఇక్కడ చెప్పేశారు. ఒక పక్కేమో ఓకే నువ్వు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు, రాజసూయ యజ్ఞం చేయడం అనేటువంటిది నీ నిర్ణయం చాలా మంచిది అని చెప్తూనే దానికంటే ముందు నువ్వు శత్రువులందరినీ కూడా నాశనం చేయాలి అని చెప్తున్నారు. ఓకే, అలా చేయడం వల్ల నీ కీర్తి సకల లోకాలలో వ్యాపిస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. ఒక భక్తుడి యొక్క కీర్తి సకల లోకాలలో వ్యాపిస్తుంది అని అంటే భగవంతుడు దానికి సహకరిస్తారు కదా. అదే ఒక అభక్తుడి కీర్తి కనుక సకల లోకాల్లో వ్యాపింపజేయడానికి భగవంతుడు సహకరించరు. కాబట్టి ఈయన శత్రుదమన అని చెప్పేసి నువ్వు శత్రువులందరూ అంటే భవిష్యత్తులో కూడా నీకు శత్రువులు ఉండరు, భవిష్యత్తులో నువ్వు శత్రువులందరినీ చంపబోతున్నావు అనేటువంటి విషయాన్ని ముందుగానే ఆయన ఇండికేషన్ గా ఇచ్చేశారు. ఇక అంటే భవిష్యత్తు అని మాట్లాడుతున్నారు అన్నమాట కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. శిరీష మాతాజీ. ఋషీణాం పితృదేవానాం సుహృదామపి నః ప్రభో ఋషీణాం పితృదేవానాం సుహృదామపి నః ప్రభో సర్వేషామపి భూతానాం ఈప్సితః క్రతురాడయం. సర్వేషామపి భూతానాం మీప్సితః క్రతురాఢయం. ప్రభు, ఋషులకు, పితృదేవతలకు, దేవతలకు, మన యొక్క శ్రేయోభిలాషులకు, నిజమునకు, జీవులందరికీ ఈ యజ్ఞరాజమును నిర్వహించుట ఎంతో వాంఛనీయమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మరాజు లాంటి వాళ్ళు రాజసూయ యజ్ఞం చేస్తే ఎంతమంది లాభపడతారో చూడండి. ఇది కేవలం ధర్మరాజు మాత్రమే లాభపడడం కాదు, ఋషులకి, పితృదేవతలకి, దేవతలకి, మన యొక్క శ్రేయోభిలాషులకి, నిజానికి జీవులందరికీ ఈ యజ్ఞరాజమును నిర్వహించడం ఎంతో వాంఛనీయమైనది. చాలా మందికి దాన ధర్మాలు ఇచ్చేస్తారు ఈ యజ్ఞంలో. బ్రాహ్మణులకైతే ఎంతో దానం ఇచ్చేస్తారు. ప్రజలందరికీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి వరాలన్నీ తీరుస్తారు. రాజసూయ మనం చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే మన ఇంటికి ఎవరైనా ఫంక్షన్కి వచ్చారనుకోండి అటెండ్ అవ్వడానికి, వాళ్ళకి వెళ్ళేటప్పుడు మనం ఏం చెప్తామండి, మనం ఏమి ఇస్తాం? ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా. వాళ్ళకి పనికి వచ్చేది, వాళ్ళకి ఉపయోగపడేది ఆలోచించి మరి మనం తక్కువ రేట్లో ఎక్కువ లాభం కలిగేలాంటివి కొని మరి వాళ్ళకి పంచి పెడతాం కదా. సో కొనేది తక్కువ రేటే పెట్టాలని టార్గెట్ పెట్టుకుంటాం, కానీ ఆ తక్కువ రేట్లో అయినా కానీ అవతలకి ఎలా ఉపయోగపడుతుందో అని మాత్రం ఆలోచిస్తాం. వాళ్ళకి ఉపయోగపడితే ఎంత, ఉపయోగపడకపోతే ఎంత. నేనైతే మాత్రం 10 రూపాయలకి గిఫ్టే ఇస్తాను అనుకుంటాము, లేకపోతే 20 రూపాయలు గిఫ్టే ఇస్తాను అనుకుంటాము. ఈ పెట్టేది ఎంత తక్కువదైనా సరే అవతల వాళ్ళకి ఉపయోగపడాలని కోరుకుంటాం. మరి అదే ధర్మరాజు లాంటి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే సో ఎంతమందికి ఎలా ఉపయోగపడేటువంటి దాన ధర్మాలు ఈ రాజసూయ యజ్ఞం వల్ల జరుగుతాయి అంటే వాటి వల్ల చాలా మంది కుటుంబాలు సెటిల్ అయిపోతాయి. చాలా కుటుంబాలే సెటిల్ అయిపోతాయి. ఒక ఆవుకి, ఉదాహరణకి ఒక ఆవుకి కొమ్ములకి బంగారం తొడుగు తొడిగి, గిట్టలకి వెండి తొడుగు తొడిగి, జరీ చీరలతోటి లేకపోతే జరీ ఆభరణాలతోటి ఆవుని అలంకరించి, బట్టలన్నీ అలంకరించి, మరి మంచిగా పాలిచ్చేటువంటి ఆవుని కనుక ఒకవేళ దానం చేశాడు అనుకోండి, ఆ దానం తీసుకున్నటువంటి వాడు సెటిల్ అయిపోయినట్ట కాదా? అవును ప్రభుజీ. ఇంకొకటి, ఎంతో మంది వస్తే లక్షల మందికి భోజనాలు పెడతారు, బంగారు పళ్ళెల్లో భోజనం పెడతారు, బంగారు పళ్ళెల్లో భోజనం పెడతారు. మనం ఏం చేస్తాం? పళ్ళె వేడబెట్టి పో అంటాం తిన్న తర్వాత. హోటల్లో పోయినా కానీ పళ్ళె వేడబెట్టి పోండి అంటారు. పళ్ళెం తీసుకుని పోతే ఏమంటారు? డబ్బులు ఇచ్చి పళ్ళెం తీసుకుని, డబ్బులు ఇచ్చి భోజనం పెట్టమన్నా కానీ ప్లేట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటారు. కానీ ధర్మరాజు లాంటి వాళ్ళు రాజసూయ యజ్ఞం చేస్తే ఎవరికైనా సరే భోజనం పెడితే, బంగారు పళ్ళెంలో భోజనం పెడితే మనం తిని బంగారు పళ్ళెం జేబులో పెట్టుకుని పోవచ్చు. పళ్ళెం అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, ప్లేట్ అక్కడ పెట్టాల్సిన అవసరం. అంటే అక్కడికి వెళ్ళి భోజనం తిన్నవాడు లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఓకే, అంటే ఇక మీరు ఆలోచన, అంటే దీనివల్ల ఎంతమందికి ఉపకారం లభించబోతుంది అనేటువంటిది మనకి శ్రీకృష్ణుడు చెప్తున్నారు అనమాట. చాలా మంది ఆనందిస్తారు, చాలా మందికి ఉపయోగం జరుగుతుంది, మన శ్రేయోభిలాషులందరికీ మంచి మంచి జరుగుతుంది నువ్వు చేసేది అని చెప్తున్నారు. ఎంతో వాంఛనీయమైనటువంటిది అని చెప్తున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. ఉమాదేవి మాత. విజిత్య నృపతీన్ సర్వాన్ కృత్వా చ జగతీం వశే. ఉమాదేవి మాతాజీ. రోజా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. విజిత్య నృపతీన్ సర్వాన్ కృత్వా చ జగతీం వశే. విజిత్య నృపతిం సర్వాన్ కృత్వా చ జగతీం వశే.
సంభృత్య సర్వ సంభారా ఆనహరస్వ మహాక్రతుం. సంభృత్య సర్వ సంభారా నారా రస్వ మహాకర్తృం. తొలుత రాజులందరినీ జయించి దరిద్రిని నీ ఆధీనంలోనికి తెచ్చుకొనుము, సర్వ సంభారములను ప్రోగు చేసుకొనుము, ఆ తర్వాత నీవు ఈ మహాయజ్ఞమును నిర్వహించుము. హరే కృష్ణ ప్రభు. ఉపాయం చెప్తున్నారు. ఇంత గొప్ప రాజసూయ యజ్ఞం చేసి ఇంతమందికి నువ్వు సహాయపడాలి, ఇంతమందికి వాంఛనీయమైనటువంటి కోరికలన్నీ తీర్చాలి అని అంటే ముందు నీకు ఐశ్వర్యం ఉండాలి కదా. ముందు నువ్వు దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకో. శత్రురాజులను చంపామనుకో, శత్రురాజుల ఐశ్వర్యం మొత్తం నీదైపోతుంది. శత్రురాజుల ఐశ్వర్యం మొత్తం నీదైపోయిన తర్వాత అప్పుడు నువ్వు రాజసూయ యజ్ఞం చేస్తే చాలా పూర్తిగా సంపన్నంగా చేయగలుగుతావు. ఓకే, కాబట్టి ఈ ధరిత్రి మీద నీకు శత్రువు లేకుండా చేసుకో, శత్రువు రాజులందరినీ జయించు, సర్వ సంహారాలను పోగు చేసుకో, ఆ తర్వాత నువ్వు ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు సలహాలాగా ఇచ్చారు. అంటే ఉద్ధవుడు చెప్పినటువంటి పనిని ఈయన చేయడం మొదలు పెడుతున్నారు. ఉద్ధవుడు ఏం చెప్పాడు? ఫస్ట్ జరాసంధుడిని చంపించు అన్నారు. పాండవుల దగ్గరికి వెళ్ళి పాండవుల సహాయం తీసుకొని పాండవుల సహకారంతో భీముని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ జరాసంధుడిని భీముడితో చంపించు అన్నారు. అది చేయాలంటే మరి ఇప్పుడు ఈయన చెప్పింది చేయాలి కదా. నువ్వు రాజసూయ యజ్ఞం చేయడానికంటే ముందు మీరు శత్రువులను జయించండి, మీకు శత్రువు జరాసంధుడు అనేటువంటి విషయం చెప్పాలి కదా. కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటే వాళ్ళు శత్రువులు అయిపోతారు జరాసంధుడికి. కృష్ణుడు పాండవుల పక్షం ఉంటే పాండవులు కూడా జరాసంధుడికి శత్రువులే కదా. కాబట్టి నీకు శత్రువు ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం. సర్వరాజ్యమత ఏతే భ్రాతరో రాజా లోకపాలాంశ సంభవాం. హరే కృష్ణ ప్రభుజీ ధనత్వం. ఏతే భ్రాతరో రాజా లోకపాలాంశ సంభవాః. హితోస్మ్యాత్మవతాతేహం దుర్జయో యో కృతాత్మభిః. హితోస్మాత్మావతాతేహం దుర్జయో యో కృతాత్మభిః. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, నీ ఈ సోదరులు వివిధ లోకపాలురు అంశలుగా జన్మించి ఉన్నారు. నీవెంతటి ఆత్మవంతుడు అనగా అజితేంద్రియులకు వారికి దుర్జయుడనగు నేను కూడా నీచే జితుడనైతిని. ప్రభుపాదుల వారి భాష్యం. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడి గ్రంథంలో శ్రీల ప్రభుపాదుడికి వ్యాఖ్యానించారు. భీముడు వాయుదేవుని వలన జన్మించను, అర్జునుడు ఇంద్రుని వలన జన్మించను, స్వయంగా ధర్మరాజు యమరాజు వలన జన్మించను. శ్రీల ప్రభుపాదులు ఈ విషయం ఇంకను పలుకుచూ ఇట్టు పేర్కొన్నది. జితేంద్రియుడగు వాని ప్రేమచే తాను జితుడును అవుతునని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పలికెను. ఇంద్రియంలో జయించని వాడు దేవదేవుని జయింపలేడు. భక్తి యొక్క రహస్యమే ఇది. ఇంద్రియము అనగా ఇంద్రియములను నిరంతరము భగవత్ సేవలు నెలకొల్పుట అని భావము. పాండవ సోదరులు తమ ఇంద్రియములను సర్వదా శ్రీకృష్ణ సేవలో నెలకొల్పుట ఒక విశేష లక్షణము. ఇంద్రియములను ఆ విధముగా నెలకొల్పేడు వాడు పవిత్రుడగును. అటువంటి పవిత్రము ఇంద్రియములతోనే విజయముగా మనిషి నన్ను సేవించగలడు. ఈ విధముగా భగవానుడు ప్రేమయుత సేవ ద్వారా భక్తునిచే జయింపబడును. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృష్ణుడు ఏమంటున్నారు? నీ సోదరులు వివిధ లోకపాలుల అంశలుగా జన్మించి ఉన్నారు. లోకపాలులు అంటే దేవతలు కదా. లోకపాలులు ఎవరు? ఇంద్రుడు, సూర్యుడు, వాయువు, వరుణుడు, అగ్ని, వీళ్ళందరూ ఎవరు? లోకపాలకులు. ఈ లోకపాలకుల యొక్క అంశలు నీ సోదరులు. చివరికి ధర్మరాజుతో సహా. ధర్మరాజు కూడా యమధర్మరాజు యొక్క అంశ కదా. అర్జునుడు ఇంద్రుడి యొక్క అంశ. తర్వాత భీముడు వాయువు యొక్క అంశ. తర్వాత నకుల సహదేవులు అశ్విని కుమారుల యొక్క అంశ. అశ్విని కుమారులు. ఓకే, మరి ఇలాంటి దేవతలందరూ కూడా లోకపాలు, వాళ్ళ అంశలు. మీరేం కావాలనుకుంటే అది జరిగింది. అలాంటి మీరు నన్ను కూడా జయించేశారు. కృష్ణుడు అంటున్నారు నన్ను కూడా జయించారు. కృష్ణుడు జయించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కృష్ణుని ఎవరైనా ఎందుకు భక్తుల వల్ల సాధ్యమవుతుంది, అభక్తుల వల్ల సాధ్యం కాదు. శరణాగతి పొందుతారు కదా ప్రభుజీ. ఇంద్రియాలని పవిత్రం చేసుకుంటారు. భక్తులు గెలిస్తే కృష్ణ పరమాత్మ ఎందుకు భక్తులు గెలవాలి?
కృష్ణుడి దృష్టిలో? భక్తులు అంటే అంత ప్రేమ, శుద్ధ భక్తి. ఓకే, కృష్ణుడు సహాయం చేస్తాడు. కానీ భక్తులుగా ఓకే, కొంచెం లాజిక్ కూడా ఉండాలి. ఇంద్రుడు సారీ భక్తులకి ఇంద్రియాలను జయించి ఉంటారు వాళ్ళు, ఇంద్రియాల మీద నిగ్రహం ఉంటుంది. అభక్తులకి ఏంటి, ఏది చూస్తే అది కావాలి, ఏం ఎంజాయ్మెంట్ చూస్తే అది కావాలి. మంచి వాసన చూస్తే ముక్కు వెళ్ళిపోతుంది ఆ వాసన చూడటానికి. మంచి సినిమా చూడాలి అనుకుంటే కళ్ళు వెళ్ళిపోతాయి ఆ సినిమా చూడటానికి. ఏదైనా మంచి టేస్టీగా కనిపిస్తే అది తినేస్తుంది. ఏదైనా మంచిగా ఆనందకరమైనటువంటి మ్యూజిక్ వినాలి అని అనిపిస్తే చెవులలో వాక్మెన్లు పెట్టుకుంటారు. ఓకే, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరి మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ వేస్తూ ఉంటారు. కానీ భక్తుల ఇంద్రియాలన్నీ సేమ్, భక్తులకు కూడా సేమ్ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తుంటాయి? భక్తుని సేవ సేవలో భగవంతుని సేవలో ఉంటాయి. అంటే ఇంద్రియాల కంట్రోల్ భక్తుడికుందా అభక్తుడికుందా? భక్తుడికే ఉంది. ఇంద్రియాలను జయించిన వాడే భగవంతుడిని జయించగలడు. ఇంద్రియాలను జయించినటువంటి వాడు మాత్రమే భగవంతుడిని జయించగలడు. అందుకని ఆయన చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నారు, మీరు అందరూ ఇంద్రియాలను జయించినారు కాబట్టి మీరు అజితేంద్రుడైనటువంటి నన్ను ఎవరు జయించలేరు, అలాంటి నన్ను కూడా మీరు జయించారు అంటే కారణం మీరు ఇంద్రియాలని జయించారు కాబట్టి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ఆయన ఏం చేయబోయినా కానీ వాళ్ళ సొంత కోరికలను తీర్చుకోవడం కోసం కాదు, భగవంతుడి యొక్క సంతృప్తి కోసం అనేటువంటిది మనం ఇక్కడ అర్థం అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం, నిర్మోహగంగమ. న కశ్చిన్మత్పరం లోకే తేజసా యశసా శ్రియాం న కస్మిన్ మత్పరం లోకే తేజసా యశసా శ్రియా విభూతిభిర్వాభిభవే దేవోపి కిము పార్థివః. విభూతిభిర్వా బిభవే దేవోపి కిము పార్థవః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఈ ప్రపంచంలో ఎవ్వడును చివరకు ఏ దేవతయును తన శక్తి, సౌందర్యము, యశస్సు లేదా సంపదలతో నా భక్తుని జయింపజాలడు. ఇక నరలోకరాజును గురించిన వేరుగా చెప్పునదేమున్నది? భాష్యము. ప్రపంచరాజులను జయించుటలో ఎటువంటి కష్టమో కలగబోదని ఇతడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఆశ్వాసమొసగుచున్నాడు. ధర్మరాజు విశుద్ధ భక్తుడు, భగవంతుని విశుద్ధ భక్తుడు. ధరణీ రాజుల మాట అటుంచి దేవతల చేతనైనను ఎన్నడను జయింపబడడు. లౌకికులు తమ శక్తి, యశస్సు, సౌందర్యము, విభూతి పట్ల గర్వితులైనను విశుద్ధ భగవద్భక్తుని వారు వీటిలో దేని ఎందును అతిశయించలేరు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణుడు, నువ్వు వెళ్ళి శత్రువులందరినీ జయించు, ఎందుకంటే నువ్వు శత్రువులను జయిస్తే నీ రాజసూయ యజ్ఞం సఫలమవుతుంది అని అన్నారు. అలా జయించడానికి అవసరమైనటువంటి ఆశీర్వాదాలు శ్రీకృష్ణుడు ఇక్కడ ఇస్తున్నారు ఆయనకి. నువ్వు నా భక్తుడు కాబట్టి నువ్వు ఎవరిని వెళ్ళి ఛాలెంజ్ చేసినా కానీ వాళ్ళ మీద నువ్వు గెలుస్తావు. నా భక్తుల్ని ఓడించేటువంటి ధైర్యం ఎవరికీ లేదు, నా భక్తుల్ని ఓడించగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు అని చెప్తున్నారు. అది చివరికి దేవతలైనా సరే, చివరికి దేవతలైనా సరే. అంటే దేవతల స్థానం భక్తుల స్థానం కంటే ఉన్నతమైందా లేకపోతే తక్కువ? భక్తులు దేవతమైన స్థానంలో ఉన్నారా, తక్కువ స్థానంలో ఉన్నారా? భక్తులే ఎక్కువ స్థానంలో. అంటే ఎవరైతే దేవతలను పూజిస్తారో వాళ్ళు దేవీ దేవతల కంటే తక్కువ స్థానంలో ఉన్నట్లు కదా. ఎవరైతే దేవీ దేవతలను పూజిస్తారో వాళ్ళు దేవీ దేవతల కంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లు. ఎవరినైతే దేవీ దేవతలు పూజిస్తారో వాళ్ళు దేవీ దేవతల కంటే పై స్థాయిలో ఉన్నట్టు కదా. అర్థమైందా? దేవీ దేవతలే పూజిస్తున్నారు పలానా వాళ్ళని అంటే వాళ్ళు పై వాళ్ళ కింద వాళ్ళ అన్నట్ట? దేవీ దేవతల కంటే పై వాళ్ళే ప్రభు, పైన ఉన్నవాళ్ళు, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. భక్తులు దేవీ దేవతల కంటే పై స్థాయిలో ఉన్నవాళ్ళు. అందుకని దేవీ దేవతల సైతం కూడా భక్తులని జయించలేరు. అనేక సందర్భాల్లో భాగవతంలో భక్తులు దేవీ దేవతలను కీర్తించినట్లు ఎక్కడ చూసారా? భక్తులు దేవీ దేవతల్ని కీర్తించడం చూసారా ఎక్కడైనా? లేదు ప్రభుజీ, కృష్ణుడినే కీర్తిస్తారు, కృష్ణుడిని కీర్తిస్తారు. కానీ అనేక సందర్భాలలో దేవీ దేవతల భక్తుని కీర్తించడం మనం చూసాం. ఉల్టా చూసామా? అంటే
అర్థం మీరు అర్థం చేసుకోండి. భక్తులు ఒకవేళ దేవీ దేవతలను ఆరాధించట్లేదు అని అంటే తండ్రి వచ్చి పుత్రుడికి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, ఎందుకంటే భక్తుడి స్థాయి ఇంకా ఉన్నతమైనది. దేవీ దేవతలే భక్తులకి పూజలు చేస్తారు కృష్ణుడి యొక్క కృప పొందడం కోసం. అలాంటిది నువ్వు శివుడి దగ్గరికి రాలేదు, నువ్వు వినాయకుడి దగ్గరికి రాలేదు, నువ్వు కనకదుర్గ దగ్గరికి రాలేదు అని ఎవరినైనా భక్తులను చూసి హేళన చేశారనుకోండి. చాలా మంది అంటుంటారు, చాలా మంది భక్తులు పలానా చోటకి రండి, మనం కూడా పూజలకు వెళ్దాం, మనం కూడా కాళికాదేవికి పూజ చేద్దాం, దుర్గాదేవికి పూజ చేద్దాం, లేకపోతే వినాయకుడికి పూజ చేద్దాం, కుమారస్వామికి పూజ చేద్దాం, రండి, మీరు ఎందుకు రావట్లేదు, మేము వెళ్తుంటే మీరు ఎందుకు రావట్లేదు అని అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి భక్తుల స్థాయి తెలియదు కాబట్టి వాళ్ళు అలా అంటుంటారు. అందుకనే వైష్ణవులనే దేవీ దేవతలు పూజిస్తారు. వైష్ణవుల చేతిలో వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, వైష్ణవులతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. అందుకనే ఆయన చెప్తున్నారు, ఎంత శక్తి, యశస్సు, సౌందర్యము, ఎలాంటి విభూతులు ఉండి వాటి విభూతులతో వాళ్ళు గర్వితులైనా సరే అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు సైతం నా భక్తుల్ని ఏమీ చేయలేరు, నా భక్తుల చేతిలో ఓడిపోతారు అని ఇక్కడ స్వయంగా కృష్ణుడు చెప్తున్నారు. ఇప్పుడు ధర్మరాజు కృష్ణుడికి శరణాగతులైనటువంటి భక్తుడు కాబట్టి ఆయన ఎవరితో వెళ్ళి యుద్ధం చేసినా కానీ కృష్ణుడి యొక్క అండ, రక్ష అనేటువంటిది ధర్మరాజుకుంటారు. నెక్స్ట్ 12వ శ్లోకం. మళ్ళీ శ్రీమాత. శ్రీ సుకౌవాచ श्रीसुकौवाच నిశమ్య భగవద్గీతం ప్రీతః పుల్లముకాంబుజః रम्य भगवद्गीतं प्रीतः पुल्लमुकाम्बुजः రాత్రూన్ ద్విగిజయే యుక్తా విష్ణు తేజోపబృంహితాన్ रात्रोन् दिग्विजये युक्तं విష్ణుతేజోపబృంహితాన్. సుఖదేవ గోస్వామి పలికెను. భగవానుని ఈ వాక్కులను వినినంతటా ధర్మరాజు ప్రీతుడయ్యను. అతని ముఖము కమలము వలె వికసించును. ఆ విధముగా అతడు విష్ణుతేజ సమన్వితులైన తన సోదరులను దిగ్విజయ యాత్రకు పంపెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఎప్పుడైతే భగవంతుడు తెలియజేసేసారో వెంటనే భగవంతుడి యొక్క ఆజ్ఞని అనుసరించేటువంటి వాడే భక్తుడు. ఆయన సంతృప్తి కోసం ఏదైనా చేస్తారు కదా. సో వెంటనే తన సోదరులందరినీ కూడా విష్ణు తేజ సమన్వితులైనటువంటి తన సోదరులను దిగ్విజయ యాత్రకు పంపెను. సో ఆయన అన్ని దిక్కులకి ఉన్నటువంటి శత్రువులందరినీ జయించడం కోసం పంపించేసేసారు. నెక్స్ట్ 11వ శ్లోకం. అక్షర సౌజన్యమత. సహదేవం దక్షిణస్యాం ఆదిత్యః సృంజయై సహదేవం దక్షిణస్యామాదిశస్సః సృంజయై దిశి ప్రతీక్షాం నకులం ఉదీక్షాం సవ్యసాచినం దిశి ప్రతీక్షాం నకులముదీక్షాం సవ్యసాచినం ప్రాచ్యాం వృకోదరం మృచ్ఛై కేకయై సహ ముద్రకై ప్రాచ్యం రుకోదరం మత్స్యైః కేకయై సహ మద్రకైః. హరే కృష్ణ. సృంజయులతో సహదేవుని అతడు దక్షిణ దిక్కుకు పంపెను. మధ్యదేశ వీరులతో నకులుని పశ్చిమ దిక్కుకు పంపెను. కేకయ వీరులతో అర్జునుని ఉత్తర దిక్కుకు పంపెను. మద్రకులతో భీముని తూర్పు దిక్కుకు పంపెను. హరే కృష్ణ. ఒక్కొక్క సోదరుడు ఒక్కొక్క దిక్కు వైపు పంపించేసేసారు. అంతేకాదు ఆ సోదరులతోటి కొంత సైన్యాన్ని కూడా పంపించారు. ఎవరెవరు ఏ సైన్యాన్ని ఏ సోదరుడికి వెనకాల పంపించారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. ఒక్కొక్క దిక్కుకి వెళ్ళి ఆ దిక్కులో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా జయించి రమ్మని చెప్పారు. నెక్స్ట్ 14వ శ్లోకం. మంజులత మదర్. తే విజిత్య నృపాన్ వీరా అజహృద్దిభ్యవోజసా ते विजित्य नृपान् वीरा आजहृज्जिज्ञवोजसा అజాతశత్రవే భూరి ద్రవిణం నృపయక్షతే అజాతశత్రవే భూరి ద్రవిణం నృపయక్ష్యతే. రాజా, వీరులకు ఆ సోదరులు తమ బలముతో పలువురు రాజులను జయించిన పిమ్మట యజ్ఞ నిర్వహణాభిలాషి యగు ధర్మరాజుకు సమృద్ధిగా ధనరాశులను తెచ్చి ఇచ్చిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి.
సకల దిక్కులను జయించుటకు తన సోదరులను పంపిన ధర్మరాజు యొక్క ఉద్దేశ్యమును వాస్తవమునకు రాజులపై యుద్ధమును ప్రకటించుట కాదని ఇచ్చట గమనింపవలెను. రాజసూయ యజ్ఞమును నిర్వహింపగోరడు ధర్మరాజు యొక్క ఉద్దేశ్యమును ఆ సోదరులు ఆయా రాజులకు తెలియజేయుటకే వాస్తవమునకు అన్ని దిక్కులలో బయలుదేరిరి. యజ్ఞ నిర్వహణమునకై కప్పములు కట్టవలసినదిగా ఆ రాజులకు చెప్పబడెను. చక్రవర్తియకు ధర్మరాజుకు కప్పము చెల్లించుటయనగా రాజు అతని ఆధీనతను అంగీకరించినట్లగును. ఒకవేళ ఆ రీతిగా వర్తించుటకు ఎవరేని అంగీకరించనిచో యుద్ధము తప్పనిసరియగును. ఆ విధముగా తమ శక్తి ప్రభావములతో సోదరులు సకల దిక్కులలోని రాజులనందరినీ ఓడించి సమృద్ధిగా పన్నులను కానుకలను తీసుకొని రాగలిగిరి. వాటిని వారు తమ సోదరుడుకు ధర్మరాజుకు సమర్పించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో ఈ నలుగురిని 4 దిక్కులకు పంపించేసి ఆ 4 దిక్కుల్లో ఉన్నటువంటి శత్రువులందరినీ సంహరించి రావడము అనేటువంటి దానికంటే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే 4 దిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరూ కూడా సామంతరాజులుగా మారిపోవాలి. సామంతరాజులుగా మారిపోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళందరూ చక్రవర్తికి సుంకము చెల్లిస్తారు ప్రభు. పన్నులు చెల్లిస్తారు. ఇప్పుడు ఏంటి వీళ్ళు ఏం చేస్తారు? దారిలో పోతూ పోతూ దొరికినటువంటి రాజులందరూ ఒక్కొక్క రాజ్యానికి వెళ్తూ ఉంటారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళిపోతారు. రా, నీతో యుద్ధం చేద్దాం అని అనరు. ఏమంటారు? మేము రాజసూయ యజ్ఞం చేస్తున్నాం. మేము రాజసూయ యజ్ఞం చేయడానికి అవసరమైనటువంటి సుంకాలు ఏవైతే ఉంటాయో, పన్నులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు చెల్లించండి, అప్పుడు మేము రాజసూయ యజ్ఞం సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం అని చెప్తారు. మీరు రాజసూయ యజ్ఞం చేస్తే నేను ఎందుకు చెల్లించాలి అని ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆయనతోటి యుద్ధం చేస్తారు. వాళ్ళని ఓడించి వాళ్ళ దగ్గర శిస్తులు వసూలు చేస్తారు. అంటే ఎవరైతే యుద్ధం చేయకుండానే వాళ్ళ వంతు వాళ్ళు ఇచ్చేశారు అనంటే సామంతరాజుగా అంగీకరించేసినట్టు. యుద్ధం చేయకుండానే తెలియగలవాళ్ళు అనుకోండి, వీళ్ళతో యుద్ధం చేసినా ఓడిపోతాము అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధం చేయకుండా ఆస్తి నష్టం, ప్రజా నష్టం జరగకుండా చూసుకొని వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు అడిగినంత చెల్లించేసేసి వాళ్ళు రాజసూయ యజ్ఞం చేయడానికి సహకరిస్తారు. అలా చాలా మంది సహకరించారు. సహకరించినటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో యుద్ధం చేసి మరీ వాళ్ళకి సామంతరాజులుగా మార్చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకురావాల్సినవన్నీ తీసుకొచ్చి చాలా గొప్పగా వీళ్ళు రాజసూయ యజ్ఞం చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసేసారు. ఓకే, ఈ నలుగురు కూడా సోదరులు. అంతేకాదు ఈ నలుగురు సోదరులు నలుదిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరికీ కూడా పరిచయం అయిపోతారు. వీళ్ళు ఎంత శక్తివంతులు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. నెక్స్ట్ 15వ శ్లోకం. ఉమాపతి ప్రభు. శ్రుత్వా జితం జరాసంధం నృపతేర్ధ్యాయతో హరిః. శ్రుత్వా జితం జరాసంధం నృపతేర్ధ్యాయతో హరిః. అహోపాయం తమేవాధ్యా ఉద్ధవోయమువాచః. అహోపాయం తమేవాద్య ఉద్ధవోయమువాచః. జరాసంధుడు మాత్రము అజితునిగా నిలిచినాడని వినినంత ధర్మరాజు ఆలోచనానమగ్నుడయ్యను. అప్పుడు ఆదిపురుషుడైన శ్రీహరి జరాసంధుని పరాజితుని చేయుటకు ఉద్ధవుడు తెలిపిన ఉపాయమును అతనికి వివరించెను. హరే కృష్ణ ప్రభు. తన సోదరులందరూ అన్ని దిక్కులు పోయి అందరు రాజుల దగ్గర నుంచి తీసుకురావాల్సినవన్నీ తీసుకొచ్చేసారు. అందరు రాజుల్ని సామంతరాజులుగా చేసేసుకున్నారు. కానీ జరాసంధుడు మాత్రం అవలేదు. ఒక జరాసంధుడు మాత్రం వాళ్ళ సోదరులతోటి వధింపబడలేదు. ఓకే, లేదు అంటే ఒక జరాసంధుడు మాత్రం వాళ్ళ సోదరులందరూ వెళ్తే ఆయనకి సామంతరాజుగా అంగీకరించలేదు. ఈ విషయం వీళ్ళు వచ్చేసి ఇక్కడ చెప్పేశారు. ఏ ఒక్క రాజైనా సరే వాళ్ళకి లొంగిపోకపోతే మరి వీళ్ళు చక్రవర్తులు ఎలా అవుతారు? కాలేదు కదా. అందుకని ధర్మరాజు ఆలోచనలో పడ్డారు. జరాసంధుడు లొంగిపోలేదు, జరాసంధుడు అంగీకరించలేదు మన ఏకఛత్రాధిపత్యాన్ని. మరి ఇప్పుడు మనం ఎలా చక్రవర్తులు అవుతాం? జరాసంధుడు అనుకుంటున్నాడు నేనే చక్రవర్తి కావాలని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు? ప్రపంచంలో ఉన్నటువంటి శక్తివంతులైనటువంటి భక్తులైనటువంటి రాజులందరినీ 25,000 మందిని తీసుకొచ్చి బంధించి ఎందుకు పెడుతున్నాడు ఆయన చక్రవర్తి అయిపోవాలని. అలాంటప్పుడు ఆయన ఇంకొకళ్ళు చక్రవర్తి అవుతున్నారని నేను సామంతరాజుని అయిపోతా అని అంటాడా? అన్నాడు కదా. అందుకని ఆయన అంగీకరించలేదు. ఈ విషయాన్ని ధర్మరాజు చెప్తే ధర్మరాజు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏం చేశారు? శ్రీకృష్ణుడు ఉద్ధవుడు చెప్పినటువంటి ప్లాన్ ని రివీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు ఉద్ధవుడు? భీముడిని బ్రాహ్మణ వేషంలో వెళ్ళమంటారు. జరాసంధుడు ఇప్పుడు అది చెప్పబోతున్నారు అనమాట. అందుకని శ్రీహరి
జరాసంధుని పరాజితుని చేయడానికి ఉద్ధవుడు తెలిపినటువంటి ఉపాయాన్ని అతనికి వివరిస్తున్నారు. ఓకే, కృష్ణుడు కదా మరి. కృష్ణ భక్తులు ఏదైనా తలపెడితే అది సక్సెస్ అవ్వకుండా మధ్యలోనే వదిలేస్తే కృష్ణుడు ఊరుకుంటారా? ఊరుకోరు. పక్క నుండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు గెలవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉపాయం ఇస్తారు? సో కృష్ణుడు ఉపాయాన్ని ఏ విధంగా పాండవులు ఆచరిస్తారు, ఏ విధంగా జరాసంధుని చంపేస్తారు అనేటువంటి విషయం మనము రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు.